యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించామన్నారు ట్రంప్. ఇరు దేశాలు సమయస్ఫూర్తిగా వ్యవహరించాయని కూడా, అలానే ఇరు దేశాలకు భారత్ పాక్ కూడా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు ట్రంప్. మరోవైపు ఇమీడియట్గా రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 3 రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అయితే ఇందుకు ప్రతిగా భారత్పై దాడులకు దిగింది పాకిస్తాన్. కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరిహద్దు నగరాలపై డ్రోన్లు, ఫైటర్ జెట్లతో దాడులు చేసింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. పాక్ సైనిక స్థావరాలు, వైమానిక కేంద్రాలపై ప్రతి దాడులు చేసింది. అయితే భారత దెబ్బకు అల్లాడిపోయింది పాక్. భారత్ దాడులాపితే తాము కూడా దాడులాపుతామని ప్రకటించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది పాకిస్తాన్. దీంతో రంగంలోనికి దిగిన అమెరికా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటించేలా ఒప్పించాయి. మరోవైపు భారత్ పాక్తో చర్చలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో స్పష్టత ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్తో కలిసి ఇరు దేశాలతో చర్చించినట్లు ప్రకటించారు. దీనిపై ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడినట్లు కూడా చెప్పారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్తో చర్చలు జరిపామన్నారు. అటు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, పాక్ ఎన్ఎస్ఓ మాలిక్తో చర్చించామన్నారు. అలాగే మోదీ, షరీఫ్ దౌత్య స్ఫూర్తిని చాటుకున్నారని కూడా తెలిపారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలకమైన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందని కూడా చెప్పారు. అటు ఈ నెల 12వ తేదీన పాకిస్తాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతామని విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ఎలా జరిగిందో కూడా చూద్దాం. 8 పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిన 12 గంటల తర్వాత పాక్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 3:35 ప్రాంతంలో భారత డీజీఎంఓకు ఫోన్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి పూర్తి కాల్పుల విరమణకు అవగాహన కల్పించాలని కూడా అభ్యర్థించారు. చర్చల తర్వాత భారత్ అంగీకరించింది. మే 12 మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు డీజీఎంఓలు మళ్ళీ మాట్లాడుకుంటారు. అయితే ఎక్స్లో పోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి ప్రతి దాడులు, ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలోనే ఇది రెండు దేశాలకు ఒక నష్టం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాల్పుల విరమణ జరగాల్సిందే అనేటటువంటి ఒక మధ్యవర్తిత్వాన్ని అమెరికా తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మేరకు ఆయన తన మధ్యవర్తిత్వం సూపర్ సక్సెస్ అయిందని, ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాయి, అలాగే సమయస్ఫూర్తి కూడా పాటించాయని చెబుతూనే ఇమీడియట్గా ఇరు దేశాలు కూడా అంటే భారత్ పాక్ కాల్పులు విరమించేందుకు ఒప్పుకున్నాయి, అంగీకరించాయి అంటూ కూడా ఆయన అఫీషియల్గా ఎక్స్లో పోస్ట్ చేశారు.